సజీవుడిగా లేచెను. ఈరోజు ప్రభు అంటే ఈరోజు కాదు, ఈ దినాన అప్పుడు ఆదివారపు దినాన తెల్లవారినప్పుడు యేసుక్రీస్తు మృతుల్లో నుంచి సజీవుడిగా ఆయన లేచాడు. యేసుక్రీస్తు లేచాడు అనే వార్త వినడం కొంతమందికి అది ఇష్టం లేదు. యేసుక్రీస్తు మరణాన్ని ఎవరి మృతిని జయించి ఆయన లేచాడన్నటువంటి సంగతి వినడానికి కూడా ఆయన లేస్తాడు. ఆ వంశకుడు భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, నేను మరణిస్తాను, మూడవ దినాన మరలా తిరిగి నేను లేస్తాను